హైదరాబాద్ లో చూడాల్సిన జాగాలు షాన్నే ఉన్నాయి. పాత బస్తీ పోతే చార్మినార్, సాలార్జింగ్ మ్యూజియం చూసి షాపింగ్ చేసి రావచ్చు. నాంపల్లి ఏరియాకి వస్తే అసెంబ్లీ, రవీంద్ర భారతి చూడొచ్చు. జరంత ముంగట్కొస్తే బిర్లా మందిర్లో ఎంకన్న దర్శనం చేసుకొని సెక్రటేరియట్, అమరుల స్తూపం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చూసి ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్ బండ్ మీద తిరిగి ఎంజాయ్ చేయొచ్చు. అట్లనే పొద్దుముకి గీడికి పోతే ఆహా చెప్పుడు కాదు, చూడాల్సిందే. చరిత్ర పుటల్లో లిఖితమై చివరి వరకు నిలిచిపోయే కథను నేను. రాజ్యాలు, సామ్రాజ్యాలు లేచి నిలుస్తాయి, పడిపోతాయి. వాటన్నింటి సంరక్షకురాలిని నేను. ఎట్లుంది గోల్కొండ కోట సినిమా? కోట గోడల మీద రంగురంగుల బొమ్మలు, అద్దిరిపోయే సప్పుళ్ళు, చక్కటి గ్రాఫిక్స్ తోటి గోల్కొండ కోట చరిత్రను చూపిస్తున్నారు. కోట గురించి అందరికి తెలవాలని సెంటర్ సర్కార్ తరపున లేజర్ లైట్ సౌండ్ షో పెడితే సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్, చిరంజీవి సార్లు చాలు చేసిండ్రు. గోల్కొండ కోట ఎప్పుడు కట్టిండ్రు, కాకతీయుల కాంచెల్లి నిజాం నవాబుల దాకా ఎవరెవరు కోటకెళ్లి ఏలుబడి చేసిండ్రు, పబ్లిక్ కోసం ఏమేం పనులు చేసిండ్రు మొత్తం కోట గోడల మీద చూపిస్తారన్నట్టు. అర్ధగంటల చరిత్ర చెప్తారట. కోటకు టూరిస్టులను పెంచడానికి గీ ఉపాయం చేసిండ్రన్నట్టు. భారతదేశంలో అత్యంత హైట్ లో ఉండేటువంటి మొట్టమొదటి లేజర్ షో హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నామని గత స్మృతులు గుర్తొస్తుంటాయి. అంటే మన హీరోయిన్ తోటి కాలు కలిపి పాటలు రామ్ చరణ్ తోటి పంచదార చిరుక అనే సాంగ్ కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఇవన్నీ కూడా తీయటి అనుభూతులు మాకు మీరు వచ్చిన 1400 లైట్లతోని లేజర్ షో నడుస్తుంది. వీటికి కావాల్సిన కరెంటు కూడా గోల్కొండ కోటలో పెట్టిన ఎండ పలకలతోని సప్లై చేస్తున్నారట. 30 ఏండ్ల కిందనే ఈడ లైటింగ్ షో పెడితే దానికి ఇంకింత కొత్త టెక్నాలజీ కలిపి ఇప్పుడు లేజర్ షో పెట్టిండ్రన్నట్టు. దినం పొద్దుముకి 6:30కెళ్ళి రాత్రి 8:30 దాకా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలల్లో లేజర్ షో నడుస్తుంది. పొద్దుముకి పిల్లల్ని తీసుకొని పోయిండ్రంటే మంచిగా గోల్కొండ కోటల అందాలు చూడొచ్చు, పిల్లలకు కోట చరిత్ర చూపియొచ్చు.